ఓకే, ప్రస్తుతం మనం ఐకాన్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ లీడర్స్ సమ్మిట్‌లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. అసలు వారి అనుభవం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు? భార్గవ్. ఎలా ఉంది? 2 రోజుల నుంచి ఈ సమ్మిట్‌లో ఉన్నారు కదా! అసలు ఏ సెషన్స్ మీరు విన్నారు? నేను డ్రోన్ టెక్ అండ్ ఏ టెక్ గురించి విన్నాను. మోస్ట్లీ డ్రోన్ టెక్లో ఎక్కువ నేర్చుకున్నా. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది, డిఫెన్స్ పైన మాకు డ్రోన్కి ఫ్యూచర్ స్కోప్ ఎంత ఉందని, ఇంకా మనం దాన్ని ఎలా అప్గ్రేడ్ చేయొచ్చు, ఇంకా వాటర్ డ్రోన్స్ అని కొత్త కాన్సెప్ట్ విన్నా. మనం చూస్తే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది సర్వత్రా చర్చనీయాంశమే. కారణం ఏంటంటే మొన్న కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా చాలా డ్రోన్స్తో మనం చేసాం. అసలు స్టూడెంట్స్ ఈ టెక్నాలజీ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీకు తెలిసి? ప్రజెంట్ అయితే చూపిస్తున్నాను. మా కాలేజ్లో జరిగిన టెక్ ఫెస్ట్ అండ్ వర్క్షాప్స్లో కూడా డ్రోన్ టెక్నాలజీకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అండ్ ఈవెన్ డ్రోన్ టెక్నాలజీని నేను ఇక్కడ వచ్చి నేర్చుకుంది ఈవెన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండ్ అగ్రికల్చర్లో కూడా ఎలా యూజ్ చేయొచ్చు, ఇంకా డిఫెన్స్కి ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు అనేది తెలుసుకున్నా. ఫ్యూచర్ మొత్తం ఏ అంటున్నారు, ఏజెంటిక్ ఏ అంటున్నారు, దాని గురించి ఐడియా ఉందా? ఇక్కడ అలాంటి సెషన్స్ ఏదైనా విన్నారా? సారీ, నాకు దాని గురించి అంత ఐడియా. సో ఓవరాల్గా ఇలాంటి సెషన్స్ మీలాంటి స్టూడెంట్స్కి యూజ్ అవుతాయి అని భావిస్తున్నారు? యూజ్ అవుతాయి డెఫినెట్లీ. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ మైండ్ సెట్. సో బిఫోర్ ఐకాన్ సమ్మిట్ అండ్ ఆఫ్టర్ ఐకాన్ సమ్మిట్ హౌ డూ యూ ఫీల్? బిఫోర్ నా పర్స్పెక్టివ్స్ కొంతవరకు వేరుండేది. బట్ ఇప్పుడు ఓకే, మనం నేర్చుకోనికి సొంతంగా ట్రై చేయొచ్చు డ్రోన్స్ పైన అన్ని. ఇప్పుడు మీరు కొన్ని విషయాలు తెలుసుకున్నారు, ఏదర్ ఇది డ్రోన్ టెక్నాలజీ గురించి కానీ ఏఐ గురించి కానీ, అవన్నీ మీ ఫ్రెండ్స్కో లేకపోతే లైక్ సేమ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళతో మీరు డిస్కస్ చేస్తారా? చేస్తారు డెఫినెట్లీ. నైస్ మీటింగ్ విత్ యూ. సీ యూ సూన్ యాజ్ ఇన్వెస్టర్.